సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. అమరావతిలో పునః ప్రారంభాలు మొదలయ్యి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్న క్రమంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకోవడానికి మనతో పాటు సుమన్ టీవీ సీనియర్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు అప్డేట్స్ ఏంటి సార్ అమరావతి ప్రోగ్రెస్లో? అమరావతిలో రోజు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది సుబ్రహ్మణ్యం గారు. ఇంకా మేజర్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది కాబట్టి 2 నెలల్లో పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవం అంటే పనుల ప్రారంభోత్సవాలు జరగాలంటే ముందు అసలు గ్రౌండ్ క్లియరెన్స్ జరగాలి. అవును సార్. చూడండి, మీరు ప్లానింగ్ ఎలా జరిగిందంటే లాస్ట్ ఎలక్షన్స్ అయిన వెంటనే గవర్నమెంట్ వచ్చిందనే క్లారిటీ రాగానే ఇమీడియట్గా జంగిల్ క్లియరెన్స్ 36 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి గత ప్రభుత్వం 5 ఏళ్లు పోగుపెట్టినటువంటి కడిగారు. నెక్స్ట్ ఐఐటి ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయడం ద్వారా చెక్ చేసుకున్నారు. తర్వాత ప్రాపర్ ప్లానింగ్. ఇప్పుడు ప్రజెంట్ డే జరుగుతున్న 2 మేజర్ యాక్టివిటీస్ నిన్న ఇవాళ అమరావతి పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి పనులు ఏంటంటే, ఒకటి అమరావతి నగరం లోపల హై టెన్షన్ వైర్లు వేసినటువంటి టవర్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 130 సంస్థలకి, ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగ సంస్థలకి భూమి కేటాయించింది 2017-18లోనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏ పనులు కూడా జరగలేదు. ఆల్రెడీ పనులు చేస్తున్నాను కూడా భయపెట్టి ఎలగొట్టారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ పనులు మొదలు పెడుతున్నారు. కొత్తగా పని మొదలు పెట్టాల్సినటువంటి సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరినీ కూడా గత వారం సిఆర్డీఏ అధికారులు అమరావతికి పిలిపించారు, కలవడం జరిగింది సార్. జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత వాళ్ళ అలాటెడ్ ల్యాండ్ బౌండరీస్ అన్నీ కూడా వాళ్ళకి చూపించారు. మీరు పనులు మొదలు పెట్టుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా కూడా ఫీల్డ్ లెవెల్లో జరిగింది. ఈవెన్ నందమూరి బాలకృష్ణ గారు కూడా అక్కడికి వెళ్ళారు. బసవతారకం హాస్పిటల్ కట్టడానికి, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ అమరావతిలో కట్టడానికి అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఒక 15 ఎకరాలు అలాట్ చేశారు. కాబట్టి దాని గురించి కూడా వెళ్ళారు. అయితే చాలా చోట్ల ఇబ్బందికరంగా వచ్చినటువంటి ఏంటంటే ఈ హై టెన్షన్ విద్యుత్ లైన్లు వేసినటువంటి టవర్లు, వాటన్నిటినీ కూడా తొలగించాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇది 2 జాయింట్ వెంచర్లో జరగాలి. ఒకటి ఏపీ ట్రాన్స్కో, మొత్తం అదంతా ఆ సర్వీస్ లైన్స్ అన్నీ కూడా, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసేది ఏపీ ట్రాన్స్కో. సో ఏపీ ట్రాన్స్కోని ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి సీఎం గారి ఆదేశాల మేరకు ఒక రిపోర్ట్ తయారు చేశారు వీళ్ళు. మొత్తం అవన్నీ తొలగించడానికి ఒక 1600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై డక్టులు ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. సో తీగలు అడ్డంగా లేకుండా, పైకి తీగలు కనబడకుండా కింద నుంచి సప్లై అయిపోతుంది అనమాట పవర్ సప్లై. సో దానికి ఏపీ గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు సిఆర్డీఏనే ఎక్స్పెండిచర్ బేర్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది. బట్ ఆ వర్క్ అంతా చేయాల్సింది విత్ ద సపోర్ట్ ఆఫ్ ట్రాన్స్కో. అందుకని ట్రాన్స్కోకి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ క్లియరెన్స్ రాగానే ఆ పనులు మొదలు పెడతారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. మీకు ఆల్రెడీ తెలుసు, మనం గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ 400 kV ప్రారంభించారు. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై రాజధాని ప్రాంతంలో. సో ఇప్పుడు ఈ వైర్లన్నీ మళ్ళీ రీఎరెక్ట్ చేయాలంటే కనుక అక్కడ అవి బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. అందుకనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాలి. రెండోది ముఖ్యమైనటువంటి అంశం, అమరావతి రైల్వే లైన్కి సంబంధించినటువంటి టెండర్స్, అలానే భూసేకరణ నోటిఫికేషన్స్, ఈ 2 కూడా ప్రభుత్వాలు, రైల్వే బోర్డు ఆల్రెడీ రిలీజ్ చేసేసింది. సో దానిపైన ఒక వర్క్ జరుగుతుంది. ఎర్రుబాలెం నుంచి పొన్నూరు వరకు ఇక్కడికి వచ్చేటువంటి రహదారి, నంబూరు వరకు వచ్చేటువంటి రైల్వే లైన్కి సంబంధించినటువంటి అలాట్మెంట్లో అయితే నంబూరు నుంచి కృష్ణా నది వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి భూమి. కాబట్టి ఎక్కడ కూడా ల్యాండ్ రిక్వైర్మెంట్ లేదు అక్కడ. అక్కడ అలాట్మెంట్ ఆల్రెడీ ఆ అలైన్మెంట్కి తగ్గట్టుగానే మిగతా సంస్థలకు కేటాయింపులు కూడా జరిగినాయి కాబట్టి అక్కడ ప్రాబ్లం రాదు. అవతల నది అవతల అంటే అటు ఎన్టీఆర్ జిల్లా వస్తుంది, ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి రైల్వే లైన్, అక్కడ ల్యాండ్ అలాట్మెంట్, ల్యాండ్ సేకరణ జరగాలి. అవతల వైపు ఖమ్మం జిల్లాలో కూడా కొంత పరిమిత సంఖ్యలో అక్కడ మొత్తం మీద ఒక 140 ఎకరాల వరకు సేకరించాలని, ఈ ఎన్టీఆర్ జిల్లాలోనే 70 ఎకరాల దాకా సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సపరేట్ ట్రాక్ సార్ ఇది? సపరేట్ ట్రాక్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ విజయవాడ కనెక్టివిటీ వస్తున్నటువంటి లైన్ నుంచి ఒక సపరేట్ లైన్ తీసుకుని దాన్ని అమరావతికి కనెక్ట్ చేస్తారు. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి రూట్స్ 2 రకాలుగా వెళ్తాయి. ఒకటి నేరుగా విజయవాడ వెళ్ళేటువంటి రూట్ అంటే ఖమ్మం మీదుగా, ఇంకోటి నడికుడి మీద నుంచి గుంటూరు మీదుగా వెళ్ళేటువంటి రూట్. ఇప్పుడు ఈ రూట్ వస్తే ఇది 3వ రూట్ అవుతుంది. అంటే ఖమ్మం తర్వాత నుంచి నేరుగా అమరావతికి వెళ్తూ గుంటూరు వైపు వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేటువంటి రూట్ అవుతుంది. అందుకనే ఈ ల్యాండ్ సేకరణకు సంబంధించి
భూసేకరణకు సంబంధించి రైతులతో కానీ అక్కడ భూములు ఇవ్వాల్సినటువంటి ప్రజలతో కానీ అధికారులు సంప్రదింపుల ప్రక్రియ చేపట్టారు. భూసేకరణ చట్టం ప్రకారం భూముల్ని సేకరించాలనేటువంటి ప్రతిపాదనలు పెట్టారు. అయితే రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి భూ యజమానులు ఒక ప్రతిపాదన చేశారు. అమరావతి రైతులకి ఎలా అయితే ఒక ప్యాకేజ్ ఇచ్చారో అదే తరహాలో అదే ప్యాకేజ్ మాకు అప్లై చేయండి. భూములు కోల్పోతున్నటువంటి కుటుంబాలకు చెందిన వ్యక్తులకి అంటే ఆ కుటుంబాల్లోని ఒక వ్యక్తికి రైల్వేలో ఉద్యోగం ఇప్పించండి అని ఒక ప్రతిపాదన. మంచి ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ అది మొత్తం మీద ఒక 70 ఎకరాలే ఆంధ్రప్రదేశ్లో 70 ఎకరాలే సేకరించాలి, ఇటు తెలంగాణలో ఇంకొక 60 ఎకరాల దాకా సేకరించాలి. కాబట్టి ఇది ఎలాంటి ప్యాకేజ్ డిసైడ్ చేస్తారనేది రైల్వే బోర్డు, స్టేట్ గవర్నమెంట్ సంప్రదింపుల ద్వారా డిసైడ్ చేస్తారు. ఇవి రెండు మేజర్ యాక్టివిటీ. ఈ ప్రక్రియ అంతా కూడా నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తి అయితే జనవరి నాటికి మ్యాక్సిమం వర్క్స్ అంటే చాలా స్పీడ్గా వర్క్స్ జరగాలనే ప్రణాళిక చేస్తాయి. అటు రైల్వే లైన్ వర్క్స్ జనవరి నుంచి అమరావతి ప్రాంతంలో ఒక జాతర వాతావరణం కనిపిస్తుంది అడుగున. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు పనులు ప్రారంభిస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ గవర్నమెంట్ ఆల్రెడీ మొదలుపెట్టేసింది, అవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ప్లస్ రైల్వే లైన్ పనులు మొదలవుతాయి. అలానే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి భవనాలు 2 రోజులు బహుశా లాస్ట్ వీక్ అనుకుంటా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 13.5 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలు పెట్టడానికి. అంటే ఆల్రెడీ దానికి ఇంతకు ముందర బేస్మెంట్కి సంబంధించి ఫౌండేషన్ వేసినట్టున్నారు. సో మిగతా వర్క్స్ మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎలకేషన్స్ మొదలు పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి డిసెంబర్ ఎండింగ్ నాటికి డిసెంబర్ 15 ఒక ముహూర్తం పెట్టింది. ఇప్పుడు ఐఏఎస్ భవనాలకు కానీ అంటే ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ భవనాలు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఈ క్వార్టర్స్కి కానీ అలానే జడ్జియల్ బంగ్లాలు, ప్రిన్సిపల్ సెక్రటరియల్ బంగ్లాలకు సంబంధించి ఎన్జిఓలకు సంబంధించినటువంటి టవర్లు వీటన్నిటికీ కూడా డిసెంబర్ 15 ముహూర్తం పెట్టింది. డిసెంబర్ 15న పునఃప్రారంభించి పనుల్ని ఆ దిశగా ముందుకెళ్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ప్యారలల్గా కూడా మొదలవుతాయి. సో రాబోయేటువంటి నెల రోజులు చాలా కీలకమైంది. ఆ తర్వాత మాత్రం 2025 రాత్రి తేడా లేకుండా పనులు జరగడానికి ప్రణాళికల్ని ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఏడాదిన్నరలోగా 6 నెలలకే ప్రారంభోత్సవం అనేది టార్గెట్ పెట్టారు. బట్ ఒక ఏడాది అనుకుందాం, ఏడాదిలోగా అమరావతి ప్రాంతంలో పూర్తి స్థాయిలో అంటే నివాసయోగ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాదాపుగా తీసుకెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దాని విస్తరణ రూపం చూస్తానికి మనకి ఇంకో 2-3 ఏళ్ళు పట్టొచ్చు. అది ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ అయితే అది అమరావతిలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ విధంగా అమరావతి పనులు చాలా వేగవంతంగా అంటే రైల్వే ట్రాక్కి సంబంధించి అయితేమి, అక్కడ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అయితేమి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి అయితే అన్ని పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పి కేశవ్ గారు చెప్తున్నారు. రాబోయే 2025 అమరావతి చరిత్రలో ఒక చెప్పుకోదగ్గ సంవత్సరం అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.